రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రాజమండ్రిలో నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. చంద్రబాబు అబద్ధపు హామీలను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, పార్లమెంటరీ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదన్నారు. మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో కూటమి ప్రభుత్వం కనీసం ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చుకోలేదని దాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. దీనిలో భాగంగా రాజమండ్రిలో ఏదైతే టీడీపీ అనౌన్స్ చేసిన మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టో ప్రతులను దగ్ధం చేసే ప్రక్రియ ప్రారంభించారు. దానికి సంబంధించి పోలీసులు దానికి అడ్డుపడి ఆ దగ్ధం చేసే కార్యక్రమం నిలుపు చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు దీని మీద తీవ్ర నిరసన వ్యక్తం చేస్తారు. సార్, అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇవాళ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోని నమ్మి ప్రజలు అధికారం ఇవ్వడం జరిగింది. అటువంటిది ఏ ఒక్క హామీ కూడా ఇవ్వకుండా సంతృప్తినిచ్చిన ప్రభుత్వం అని చెప్పి ప్రచారం చేసుకోవడం, ఏమనంటే అవాస్తవాలు చెప్పడం. ఇవాళ వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోలో తల్లికి వందనం అని చెప్పి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 పేరు పేరున ఇంట్లో చెప్పి చూపించాడు. ఇవాళ ఎక్కడ తల్లికి వందనం కార్యక్రమం లేదు. కానీ నిరుద్యోగులకి అయితే మరి నిరుద్యోగ భృతి అన్నాడు, నిరుద్యోగ భృతి లేదు. 50 ఏళ్లు నిండినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి పెన్షన్ అన్నారు. ఎక్కడ అటువంటి దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి నుంచి ఉన్నది అలవాటే. అబద్దాలు చెప్పి మోసాలు చేసి అధికారంలోకి రావడం అనేది దానికి వెన్నతో పెట్టిన విద్య. ఆయన అరిచేతిలో వైకుంఠం చూపించి అనేకమైన అమలు చేయలేని హామీలన్నీ చూపించి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాడు. దాని మీద ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ఇవాళ రోడ్డు మీద ఎక్కారు అందరూ కూడా. ఎక్కడ చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ దేశం అంతా కూడా, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా కూడా ప్రజలను పెద్ద ఎత్తున నిరసన ధ్వనులతోటి బయటికి రోడ్డు మీదకి వచ్చిన కార్యక్రమం ఇది. ఈయన మొట్టమొదటి నుంచి వెన్నుపోటు, ఇందాక మా సూర్యప్రకాష్ రావు గారు చెప్పారు, వెన్నుపోటు అనేది దానికి పేటెంట్ రైట్ ఆయనకి. మనం ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు అనేది ఫస్ట్ పొడిచింది అయితే మహిళలందరినీ కూడా మోసం చేసి మీకు 1,500 ఇస్తాం, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని అంత ఇస్తాను, అమౌంట్లు ఇస్తానని చెప్పి మాకు ఫస్ట్ వెన్నుపోటు పొడిచాడు. తర్వాత నెక్స్ట్ యూత్ వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తానని వాళ్ళకు కూడా వెన్నుపోటు పొడిచారు. డిఎస్సి తీశారు, మెరుగున్న స్టూడెంట్లకు మానేసి వాళ్ళు బయట వాళ్ళకి అమ్ముకొని మెరుగు స్టూడెంట్లు అందరినీ వదిలేసి మిగతా వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి కూడా ఆయన చేసేది ఏంటంటే ముందు దొంగ, ఆ దొంగ పరిపాలన ఎప్పుడు రావాలంటే దొంగనే గెలిచాడు. ఆయన ఇప్పుడు దొంగగానే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని గొడ్డలు అన్నాడు. కానీ ఆయన్ని చూసి, జగనన్నను చూసి ఈయన ఒక గొడ్డలని భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాని జగనన్న అయితే గొడ్డలు కాదు, గొడ్డల పార్టీ కాదు. కానీ ప్రతి ఒక్క మహిళలకి కూడా న్యాయం చేయలేదు. తర్వాత గ్యాస్ బండ్లు ఇస్తానని ఇవ్వలేదు, రుణమాఫీ చేస్తానన్నారు చేయలేదు. మహిళలందరికీ కూడా 2 లక్షల నుంచి 5 లక్షల వరకు రుణాలు ఇస్తానన్నారు ఇవ్వలేదు. ప్రతిదీ కూడా మోసం చేశారు. కాబట్టి నెక్స్ట్ అయితే మాత్రం మహిళలందరూ కూడా చెప్పేది ఒకటే, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ మనకు వస్తారు. అధికార పార్టీ గడిచిన రెండేళ్లలో ప్రజలను వెన్నుపోటు పడవడం తప్ప చేసిందేమీ లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఈ ఆందోళన, నిరసన కార్యక్రమాలు ఎక్కడితో ఆగిపోవని, ఖచ్చితంగా రానున్న రోజుల్లో కొనసాగిస్తామని వీళ్ళంతా చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయవంతం కలిసి హరీష్ ఫర్ సాక్షి న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.